రామ్ చరణ్ అదే విధంగా ఇటు బాలకృష్ణ ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఈ రోజు ఆల్రెడీ అన్స్టాపబుల్ సీజన్ 4కి సంబంధించి రామ్ చరణ్తో ఎపిసోడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇందులో శర్వానంద్ అదేవిధంగా విక్కీ మరియు దిల్ రాజు కూడా వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి అందరూ ఇప్పుడు ఉత్కంఠంగా ఎదురు చూసే మాట ఏంటో తెలుసా? అల్లు అర్జున్ అందరూ ఉత్కంఠగా ఎదురు చూసే మూమెంట్ ఏదో తెలుసా? బాలకృష్ణ నోటి నుంచి ఎన్టీఆర్ గురించి ఆయన ఏం చెప్తారు ఏంటి? నిజానికి ఖచ్చితంగా ఇదొక క్రూషియల్ మూమెంట్. ఆస్కర్స్ విన్ అయిన సినిమా గురించి బాలకృష్ణ అడగకుండా ఉండరు. మరి ఆయన ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి అడిగినప్పుడు రామ్ చరణ్ ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారు, ఆ రెస్పాన్స్కి బాలకృష్ణ ఎలా రిప్లై ఇస్తారు? ఖచ్చితంగా ఒక పాయింట్లో అటు ఎన్టీఆర్కి కాల్ కూడా వెళ్ళింది అనే విధంగా ఇంకో వార్త కూడా వినిపిస్తుంది. ముందటి నుంచే వీళ్ళిద్దరి మధ్యలో రైవల్రీ ఉంది అని చెప్పేసి అందరూ కూడా అంటున్నారు. కానీ ఎప్పుడూ కూడా వాళ్ళు బయట మాత్రం కనిపించారు. కొన్నిసార్లు వాళ్ళ ఫ్లెక్సీస్ తీసేస్తూ కనిపించారు. కొన్నిసార్లు ఎన్టీఆర్ ఫ్లెక్సీస్ ఏమో బాలకృష్ణ తీసేయడం చూసాము. ఇలా చాలా విషయాలలో కొంచెం ఆయన దూరం పెట్టినట్టుగా అనిపిస్తుంది. మరి ఈ ఎపిసోడ్లో ఖచ్చితంగా RRR గురించి అడుగుతారు. RRRలో ఆయన పక్కన కో యాక్టర్గా నటించింది మాత్రం ఎన్టీఆర్. మరి ఎన్టీఆర్ గురించి అడగకుండా మాత్రం ఉండరు. ఎన్టీఆర్ గురించి ఆయన ఏం చెప్పారు, అసలు దాంట్లో ఏమేమి మూమెంట్స్ చెప్పారు ఏంటి అనేది అందరూ కూడా చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తారు. సో మెయిన్లీ ప్రోమో మాత్రం నెక్స్ట్ వీక్ రాబోతుందని తెలుస్తుంది. ఆ ప్రోమో వచ్చిన తర్వాత మాత్రం ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ అని చెప్పొచ్చు. ఇక ప్రమోషన్స్ పరంగా గేమ్ చేంజర్ మూవీకి సంబంధించి గేమ్ చేంజర్ అప్డేట్స్, అదేవిధంగా నెక్స్ట్ మూవీ అప్డేట్స్ కూడా అన్నీ ఇచ్చారని తెలుస్తుంది. ఫన్నీ మూమెంట్స్ చాలామంది స్టార్ హీరోస్కి కూడా కాల్స్ వెళ్ళాయని తెలుస్తుంది. సో చూద్దాం మరి ఎవరు ఏం మాట్లాడారు ఏంటనేది ప్రోమో రిలీజ్ అయిపోయిందో తేలిపోతుంది.